الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే శోభిస్తాయి. కనుకనే మేము ఆయన్నే స్తుతిస్తున్నాము, సహాయం కొరకు ఆయన్నే దీనంగా అర్థిస్తున్నాం. ఆంతర్యంలో జనించే దుష్ప్రేరణల బారి నుండి, కర్మల దుష్పరిణామం నుంచి ఆ సర్వోన్నత ప్రభువునే శరణు వేడుకుంటున్నాం. యథార్థమేమిటంటే అల్లాహ్ సన్మార్గం చూపిన వారిని ఎవరు అపమార్గం పట్టించలేరు, ఆయన అపమార్గాన వదిలివేసిన వారిని ఎవరు మార్గానికి తీసుకురారే. అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడెవడూ లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు, అంతిమ దైవ ప్రవక్త అని మేము సాక్ష్యమిస్తున్నాం. అభిమాన సోదరులారా, అల్లాహ్ చిత్తమైతే నేటి మన ప్రసంగాంశం ఇస్రా మరియు మిఅరాజ్ పాఠాలు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, సుబ్హానల్లదీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సల్లదీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా ఇన్నహు హువస్ సమీఉల్ బసీర్. తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. మేమతనికి మా శక్తికి సంబంధించిన కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, బాగా చూసేవాడు. అభిమాన సోదరులారా, ఇస్లామీయ చరిత్రలోనే కాకుండా మొత్తం మానవ చరిత్రలో మహోన్నత ఘట్టం ఇస్రా మరియు మిఅరాజ్. ఇన్షా అల్లాహ్ ఈరోజు మనం మిఅరాజ్కి సంబంధించిన యొక్క వివరాల్ని ఎక్కువగా తెలుసుకోకపోయినప్పటికీ ఇస్రాకి సంబంధించిన సకల విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేద్దాం. ఇస్రా అనేది ఖురాన్లోని ఏ ఆయత్, సూరే బనీ ఇస్రాయిల్, అలాగే ఇదే సూరాను ఇస్రా అని కూడా అంటారు. ఈ సూరాలోని మొదటి ఆయతులో ఇస్రా ప్రస్తావన ఉంది. సూరే బనీ ఇస్రాయిల్లో మొదటి ఆయతులో ఇస్రా ప్రస్తావన ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతఆలా సెలవిస్తున్నాడు, సుబ్హానల్లదీ అస్రా. ఈ అస్రా నుండి వచ్చిన పదమే ఇస్రా. అలాగే సూరతున్ నజ్మ్లో మిఅరాజ్ ప్రస్తావన ఉంది, దాని వివరాలు ఉన్నాయి. అయితే మిఅరాజ్ అన్న ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గురించి తెలియజేస్తూ ఉరిజ బి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, నన్ను పైకి తీసుకెళ్లడం జరిగింది అని. కనుక ఆ ఉరిజ నుంచి వచ్చిన పదమే మిఅరాజ్. అంటే రాత్రిపూట
జరిగిన భూలోక ప్రయాణాన్ని ఇస్రా అంటే అదే రాత్రిన జరిగిన యొక్క గగన విహారాన్ని మెరాజ్ అనడం జరిగింది. ఇక ఈ ఇస్రా మరియు మెరాజ్ ఈ యొక్క మహోన్నత ఘట్టం ఏదైతే ఉందో అది జరిగిన యొక్క నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్ని సత్యధర్మం వైపునకు, సత్య ప్రభు వైపునకు, స్వర్గం వైపునకు, మోక్షం వైపునకు ఆహ్వానిస్తూ దాదాపు 12 సంవత్సరాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడిపారు. ఈ 12 సంవత్సరాల్లో అనేక ఇబ్బందుల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. అయితే ఆపదలు ఎదురైన ప్రతిసారి తనను తన అనుంగు సంతానం కన్నా అధికంగా అభిమానించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి అబూ తాలిబ్ మరణించారు. ఆయన ప్రతి విషయంలోనూ కొండంతటి అండగా నిలిచేవారు. నేనున్నాననేక భరోసా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అడుగడుగునా ఇచ్చే ప్రయత్నం చేసేవారు. అలాంటి ఓ గొప్ప ఆధారం ఇస్రా మేరాజ్ ఈ సంఘటన చోటు చేసుకోకముందు ఆయన మరణించారు. ఆయన మరణించడమే ఆలస్యం. మక్కా అవిశ్వాసుల యొక్క ఆగడాలనేవి మితిమీరిపోయాయి. చాలా క్రూరంగా వారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించడం, చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. అదేవిధంగా బయట అయ్యే గాయాలకు, ప్రజలు పెట్టే చిత్రహింసలకు ఔషధంగా పనిచేసే సతీమణి సత్య బాంధవి అయిన హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా గారు కూడా అదే ఏడాదిన మరణించారు. కనుక ఆ సంవత్సరాన్ని ఆముల్ హుజ్న్ విషాద సంవత్సరంగా చరిత్రలో అలానే పదిలపరచడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అంతకు పూర్వం సైతం గాయాలయ్యేవి, అంతకు పూర్వం సైతం బాధలకు గురి చేయడం అనేది జరిగేది, చిత్రహింసలకు గురి చేయడం జరిగేది. అయితే బయట యొక్క పెట్టబడే యొక్క ఆ టార్చర్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భరించి ఇంటికి వచ్చిన తర్వాత సతీమణి ఆవిడ యొక్క ప్రేమపూర్వకమైన ఓదార్పుతోటి ఆ గాయాలకు, ఆ బాధలకు, ఆ టార్చర్కి మందుల ఆవిడ మాటలు పనిచేసేవి. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నూతనోత్సాహంతో మళ్ళీ ధర్మ మార్గంలో ప్రజల్ని ధర్మం వైపునకు పిలిచేందుకు బయలుదేరేవారు. అయితే అటు బయట తోడుగా ఉండే అబూ తాలిబ్ మరణం, ఇటు ఇంట్లో తోడుగా నీడగా ఉండే యొక్క సతీమణి భార్య హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా గారి యొక్క మరణం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట బయట ఒంటరయ్యారు. అదే సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ ప్రయాణం కూడా చేశారు. తాయిఫ్ ప్రయాణం మిగిల్చిన చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. తాయిఫ్లో ఏ విధంగానైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతాయించడం జరిగిందో మొత్తం సమాచారాన్ని తాయిఫ్ అవిశ్వాసులు మక్కా వాసులకు చేరవేశారు. ఇదే అవకాశంగా భావించిన మక్కా అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మక్కా ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఎలాంటి గడ్డు స్థితి అంటే ఒక అవిశ్వాసి రక్షణలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ప్రవేశించాల్సి వచ్చింది. కనుక ఈ ఘట్టం ఏదైతే ఉందో అది అవిశ్వాసుల కోసము ఎంతగానైతే పరీక్షగా అది ఉండిందో అంతగానే దానికన్నా ఎక్కువగా విశ్వాసుల పాలిట కూడా ఇది పరీక్షగా నిలిచింది. ఏ ప్రవక్త అయితే మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని మీరు మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో సాక్ష్యం ఇవ్వండి, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదాక్రాంతం అవుతాయని చెబుతూ ఉన్నాడు, ఆ ప్రవక్త తన ఊరిలో ప్రవేశించడానికి రక్షణ లేని యొక్క దయనీయ స్థితి. కనుక విశ్వాసుల కోసం కూడా ఇది చాలా పెద్ద పరీక్షగా ఉండేది. అలాంటి యొక్క నాజూకు సమయంలో చోటు చేసుకున్న సంఘటనే ఇస్రా మరియు మెరాజ్. విభిన్న కథనాలు, ఇది ఎప్పుడు జరిగిందన్న విభిన్న కథనాలు ఉన్నప్పటికీ
రజబ్ మాసంలో ఇది జరిగిందనక కథనం ఉంది కనుక ఎక్కువ శాతం అనేది ఇదే మాసాన్ని పురస్కరించుకొని ఇస్రా మరియు మేరాజ్కి సంబంధించిన సందేశాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అభిమాన సోదరులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మేరాజ్ సందర్భంగా ఆయనకు ఇవ్వబడిన కానుకల్ని మనం తీసుకున్నట్లయితే, ఆయనకు ఇస్రా మేరాజ్ సందర్భంగా ఇవ్వబడిన కానుక నమాజ్, సూరే బకరాలోని చివరి ఆయతులు, అలాగే 14 ఆదేశాలు, సూరే బనీ ఇస్రాయిల్లోని 14 ఆదేశాలు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇస్రా మేరాజ్ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్న గాథలు ఏవి అంటే, మాషితా బింత్ ఫిర్ఔన్ కూతురి యొక్క ఎంట్రుకల్ని సవరించే యొక్క స్త్రీ యొక్క గాథ, అలాగే హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హుకి సంబంధించిన యొక్క గాథ. ఈ 2 గాథలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ సందర్భంగా వినడం జరిగింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మేరాజ్ సందర్భంగా చూసిన దృశ్యాల్లో స్వర్గ నరక సందర్శనాలతో పాటు దుష్టులకు ఇవ్వబడే శిక్షలు, అలాగే సజ్జనుకు ఇవ్వబడే యొక్క సన్మానాలు, సత్ఫలితాలని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇస్రా మేరాజ్ సందర్భంగా కలుసుకున్న వ్యక్తుల్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదం అలైహిస్సలాంని ఈ సందర్భంగా కలుసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈసా మరియు యహ్యా అలైహిస్సలాంని ఈ సందర్భంగా కలుసుకున్నారు. యూసుఫ్ అలైహిస్సలాంని, ఇద్రీస్ అలైహిస్సలాంని, హారూన్ అలైహిస్సలాంని, మూసా అలైహిస్సలాంని, ఇబ్రాహీం అలైహిస్సలాంని ఒక్కో ఆకాశంలో ఒక్కో ప్రవక్త చొప్పున, ఒక ఆకాశంలో అంటే 2వ ఆకాశంలో 2 ప్రవక్తల చొప్పున మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణ సందర్భంగా దాదాపు 8 మంది ప్రవక్తల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ సందర్భంగా కలుసుకోవడం జరిగింది. ఇస్రా సందర్భంగా తీసుకుంటే 1,24,000 మంది ప్రవక్తల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే అక్సాలో కలుసుకోవడం అనేది జరిగింది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణ సందర్భంగా పలుకరించిన వ్యక్తులు ఎవరు అంటే, దైవ ప్రవక్తలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషించారు, దైవ దూతలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంభాషించారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సందర్భంగా సంభాషించారు. ఇక అభిమాన సోదరులారా, ఇస్రా మరియు మేరాజ్ పాఠాల్ని మనం తీసుకున్నట్లయితే, కేవలం బనీ ఇస్రాయిల్లో ఈ మొదటి ఆయత్ ఏదైతే ఉందో ఆ మొదటి ఆయత్లోని పాఠాలు మాత్రమే మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. మేరాజ్కి సంబంధించిన ఏ విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే సమయం లేదు కనుక. అభిమాన సోదరులారా, ఇస్రా మరియు మేరాజ్ మనకు నేర్పించే మొదటి పాఠం అదే సుబ్హానల్లాహ్, సుబ్హానల్లది. అకీదా, మన అకీదాను మనం సరిచేసుకోవాలని, అల్లాహ్ను అన్ని విధాల యొక్క లోపాల నుండి, అన్ని విధాల బలహీనతల నుండి అల్లాహ్ను పవిత్రంగా మనం భావించాలని ఈ యొక్క తొలి ఉపదేశం అనేది ఇస్రా మరియు మేరాజ్ మనకు తెలియజేస్తుంది. కనుక ఒక ముస్లిం తను సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అంటూనే జీవించాలి. ఒక ముస్లిం అతను ఎప్పుడు అల్లాహ్ను స్మరిస్తూనే ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వ ఇమ్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్ది. భూమి ఆకాశాల్లో ఉన్న సకల చరాచరాల్లోని ప్రతి వస్తువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రతను కొనియాడుతూ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల గురించి తెలియజేసిన మాట, అల్లదీన యద్కురూనల్లాహ కియామన్ వ ఖుఊదన్ వ అలా జునూబిహిం. వారెవరంటే వారు నిల్చొని కూడా అల్లాహ్ని ప్రార్థిస్తారు, స్మరిస్తారు. వారు అలాగే రుకూ చేస్తూ కూడా అల్లాహ్ను వారు అల్హమ్దులిల్లా స్మరిస్తారు. వారు పడకల మీద చేరుకున్న సమయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో పేర్కొన్నాడు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక సహాబీ వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకేదైనా హితోపదేశం చెయ్యండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగ్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా యజాలు లిసానక రతుబుం బిదిక్రిల్లా. నీ యొక్క నాలుక సదా అల్లాహ్ స్మరణతోటి నానుతూ ఉండాలి.
ఎప్పుడూ అల్లాహ్ను నువ్వు స్మరిస్తూ ఉండాలి. ఒకవేళ నువ్వు చేయగలిగితే ఇది చెయ్యి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితోపదేశం చేశారు. కనుక ఖురాన్ని మనం చదివినట్లయితే అనేక సూరాలు సబ్బహ లిల్లాహి మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ అన్న ఆయతుతో ప్రారంభమవుతాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనిషి యొక్క భావాలకు, మనిషి ఊహలకు, మనిషి గీసే చిత్రాలకు, మనిషి ఊహించే యొక్క విధానాలన్నిటికీ అతీతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు అన్నాక ఈ భావన ఏదైతే ఉందో ఇస్రా మరియు మేరాజ్ మనకు ఇస్తున్న తొలి పాఠం. ఇక క్రియా జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భోంచేయడానికి మనకు దువా నేర్పించారు, అల్లాహ్ స్మరణ నేర్పించారు. అలాగే భోంచేసిన తర్వాత అల్లాహ్ స్మరణ నేర్పించారు. నిద్రపోయేటప్పుడు అల్లాహ్ స్మరణ నేర్పించారు. నిద్ర లేచేటప్పుడు అల్లాహ్ స్మరణ నేర్పించారు. అలాగే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అల్లాహ్ స్మరణ నేర్పించారు. కనుక క్రియా జీవితంలో ఎక్కడెక్కడైతే ఏ యొక్క ప్రార్థనలైతే, దువాలనైతే, స్మరణలైతే, అధికారులనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారో వాటన్నిటిని నేర్చుకొని ఆయా వేళ విశేషాల్లో వాటిని స్మరించుకునే యొక్క ప్రయత్నం అనేది చెయ్యాలన్న సందేశం క్రియాపరంగా మనకు అల్హమ్దులిల్లా ఇస్రా మరియు మేరాజ్ ఇస్తుంది. అలాగే రెండో యొక్క పాఠం ఏదైతే ఉందో అది దాస్యపి ఔన్నత్యం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఆయత్లో అస్రా బి అబ్దిహి అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా రాత్రికి రాత్రే తన దాసుణ్ణి, అల్లాహ్ సుబ్హానహు తఆలా అనదలిస్తే బి ఖలీలిహి అనొచ్చు, బి రసూలిహి అనొచ్చు, బి హబీబిహి అనొచ్చు. తన ప్రియతమ వ్యక్తితో అని చెప్పచ్చు, తన ప్రవక్తతో అని చెప్పచ్చు, తన మిత్రునితో అని చెప్పచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమన్నాడు? బి అబ్దిహి, తన దాసునితో, తన దాసుణ్ణి. కనుక దాస్యం కన్నా ఉన్నత స్థానం అది మనిషి కోసం మరొకటి లేదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవ ప్రవక్తగా, దైవ దూతగా, ప్రవక్తగా, దాసుడిగా ఎలా ఉండదలిచారు మీరు అని ఎంపిక అధికారం ఇచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ప్రవక్త మరియు దాసుడిగా ఉండదలిచాను అని. మహనీయ ముహమ్మద్ సల్లం స్వయంగా ఇష్టపడి ఎన్నుకున్న యొక్క స్థాయి ఇది అన్న విషయాన్ని మనం గమనించాలి. అభిమాన సోదరులారా, మనమందరం అల్లాహ్ దాసులమే. మనలో పుణ్యాలు చేసేవారు ఉన్నారు, పాపాలు చేసేవారు ఉన్నారు, మనలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అయితే అల్లాహ్ ప్రియతమ దాసులు ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా గురించి తెలుసుకొని ఆయన చెప్పినట్టు మసలుకునే వ్యక్తులే అల్లాహ్ యొక్క ప్రియతమ దాసులు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో అంటున్నాడు, వా ఇబాదుర్ రహ్మానిల్ లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా. అల్లాహ్ దాసులు ఎవరు అంటే వారు భూమి మీద నడిచేటప్పుడు వినమ్రులై నడుస్తారు. చెడు విషయాల గుండా వెళ్ళవలసి వచ్చే చాలా హుందాగా ఆ విషయాల్ని వారు దాటిపోతారు. ఒకవేళ అవిశ్వాసులు వాగ్విధానికి దిగినట్లయితే వారికో సలాం కొట్టి అక్కడి నుంచి వారు తప్పుకుంటారు. ఇలాంటి అనేక యొక్క లక్షణాలను అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో పేర్కొన్నాడు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో అలసి సొలసి ఇంటికి వచ్చారు. ఆయిషా రలియల్లాహు అన్హా భోజనం వడ్డించారు, భోంచేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఖదీజా రలియల్లాహు అన్హా వడ్డించారు, భోంచేస్తున్న అలాంటి సమయంలో అటుగుండా ఒక వర్గం వెళుతున్నదని తెలుసుకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ భోజనాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అలా వెళుతున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, ఏమిటి తమరు ఇప్పుడే వచ్చారు కదా, కాస్త ప్రశాంతంగా భోంచేసుకోవచ్చు కదా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా ఇంటి గుండా వెళుతున్న ఈ వర్గం, ఈ సముదాయం, ఈ బృందం ఏదైతే ఉందో రేపు అల్లాహ్ సమక్షంలో మేము నీ ప్రవక్త ఇంటి గుండా వెళ్ళాము, అయితే నీ సందేశాన్ని నీ ప్రవక్త మాకు అందజేయలేదు అన్న యొక్క విషయాన్ని వారు అక్కడ షికాయతు రూపంలో చెయ్యకూడదన్న భయంతోనే నేను నా యొక్క ఈ అవసరాన్ని వదిలేసి వారిని ధర్మ మార్గం వైపుకు పిలిచేందుకు బయలుదేరానన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసే సుదీర్ఘ ప్రార్థనని చూసి ఆవిడ విన్నవించుకున్న విషయం ఏంటంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ గతం తాలూకు, పూర్వం తాలూకు యొక్క, తర్వాతి తాలూకు యొక్క పాపాన్ని అల్లాహ్ మన్నించేశాడు కదా, అలాంటప్పుడు ఇంతగా మీరు మిమ్మల్ని ఇబ్బందికి ఎందుకు గురి చేసుకుంటారు, ఇంతగా మీరు ప్రార్థనలో ఎందుకు లీనమై ఉంటున్నారు, సమయం ఎందుకు ఇంతగా గడుపుతున్నారని అడిగితే
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సమాధానం, అఫలా అకూను అబ్దన్ షకూరా, అల్లాహ్ నాకు ఎన్ని మేలు చేశాడే, మరి నేను కనీస కృతజ్ఞతను తెలుసుకునే దాసుడిగానైనా ఉండాలి కదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో వినయంగా సమాధానం ఇచ్చారు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్రియాపరంగా మనం తీసుకున్నట్లయితే ఇస్తున్న సందేశం ఏంటి? నేడు మనం చాలా దయనీయ స్థితికి లోనై ఉండొచ్చు, చాలా ఇబ్బందులే మనకు వస్తూ ఉండొచ్చు, చాలా ఆపదలే ముస్లిం సమాజం మీద విరుచుకుని పడి ఉండొచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు అల్లాహ్ యొక్క నిజదాసులుగా మారిపోయినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వఅదల్లాహుల్లదీన్, మీకు విజయాన్ని ప్రసాదిస్తాను, ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాను. ఏ భయానక పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయో ఆ భయానక పరిస్థితిని తొలగించి ప్రశాంత వాతావరణాన్ని మీకు నేను కల్పిస్తాను. అయితే షరతు పెట్టాడు, అదేమిటంటే యఅబుదూనని వలా యుష్రికూన బి షైఆ, లా యుష్రికూన బి షైఆ, వారు నన్ను మాత్రమే ఆరాధించాలి, నాతో పాటు ఇంకెవ్వరిని సాటి కల్పించి షిర్కి వాళ్ళు పాల్పడకూడదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. ఇక ఇస్రా మేరాజ్ సందర్భంగా మనకు అందే మరొక సందేశం ఏమిటంటే రాత్రి యొక్క ప్రాధాన్యత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో అస్రా బి అబ్దిహి లైలా, లైల్ని పేర్కొన్న అంటే రాత్రిని పేర్కొన్న అంటే ఈ సంఘటన మొత్తం ఎప్పుడు జరిగింది? రాత్రి సమయంలో జరిగింది. రాత్రిలో ఒక భాగంలో ఈ సంఘటన మొత్తం జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రిళ్ళు మేల్కొని అల్లాహ్ను ఆరాధించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన మరొక మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి రాత్రి దాసుల్ని ఉద్దేశించి అంటారు, ఎవరైనా అడిగే నాథుడు ఉన్నాడా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా ప్రార్థించేవాడు ఉన్నాడా, అతని ప్రార్థన నేను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాను. ఈ పిలుపు ప్రతి రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు ఇస్తాడు. రాత్రి గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజ్ అనంతరం అనవసరంగా మేల్కొనడాన్ని ఇష్టపడేవారు కాదు. అలాగే సహాబాల జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఉదయం వారు యోధులుగా ఉంటే రాత్రి వారు అల్లాహ్ సమక్షములో నిరంతరం భక్తి ప్రపత్తులతో గడిపే యొక్క ధర్మపరాయణుల్లా భక్తులుగా వారు కనిపించేవారు. కనుక రాత్రికి సహాబాలు ప్రాధాన్యత ఇచ్చారు. రాత్రి సమయానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల గురించి చెప్పిన ఒక మాటను మనం తీసుకున్నట్లయితే, కాను కలీలం మినల్ లైలి మా యహజఊన్ వబిల్ అస్హారి హుమ్ యస్తగ్ఫిరూన్, నా దాసులు ఎవరంటే వారు రాత్రి సమయంలో పడకల మీద కాసేపే గడుపుతారు, ఎక్కువ సమయం అనేది వారు అల్లాహ్ స్మరణలో గడుపుతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశారు. ఇక అభిమాన సోదరులారా, ఖురాను ఇస్రా మరియు మేరాజ్ నేర్పే యొక్క 4వ పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే మస్జిద్ ప్రాముఖ్యత. ఇస్రా అనేది మస్జిద్ నుండి, మస్జిద్ హరాం నుంచి మొదలైంది, మస్జిద్ అక్సా వరకు సాగింది. మేరాజ్ మస్జిద్ అక్సా నుండి మొదలైంది, మళ్ళీ మస్జిద్ హరాంలో అది వచ్చి పూర్తయింది. కనుక ఇస్రా మరియు మేరాజ్ 2 ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రారంభము కూడా మస్జిదే, ముగింపు కూడా మస్జిదే. దీన్ని బట్టి మస్జిద్ ప్రాముఖ్యత ఎంతటి అన్న విషయం అనేది మనకు బోధపడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఫీ బుయూతిన్ అదినల్లాహు అన్ తుర్ఫా వ యుద్కర ఫీహా ఇస్ముహు యుసబ్బిహు ఫీహా బిల్ గుదువ్వి వల్ ఆసార్, అంటే అల్లాహ్ను బిగ్గరగా స్మరించుకునే అనుమతి ఎక్కడ ఉంది? మీరు మైదాన ప్రదేశంలో స్మరించే అనుమతి ఉందా? మీ ఇంట్లో స్మరించే అనుమతి ఉందా? బజార్లో స్మరించే అనుమతి ఉందా? అల్లాహ్ ఆ అనుమతిని ఇచ్చాడు. అంటే బిగ్గరగా స్మరించుకునే అనుమతిని అది కేవలం మస్జిద్ మాత్రమే. కనుక మస్జిద్కి చాలా పెద్ద స్థానం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇల్లు కూడా నిర్మించలేదు, మస్జిద్ నిర్మించారు. ఖుబాలో కూడా, అలాగే మదీనాలో కూడా. అలాగే ఒక ముస్లిం కూడా తన అవసరాన్ని పక్కన పెట్టి మస్జిద్ అవసరం ఏదైతే ఉందో ఆ మస్జిద్ అవసరాన్ని అతను తీర్చాలి. మస్జిద్ అవసరాన్ని తీర్చడమే కాకుండా అందరూ మస్జిద్లో వచ్చి నమాజు చదువుకునే సౌకర్యాన్ని కూడా అతను కలుగజేయాలి. లేదంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ యొక్క హెచ్చరికకు వాళ్ళు గురవుతారు. అదేమిటంటే, ఎవరైతే అల్లాహ్ యొక్క ఇళ్లల్లో అల్లాహ్ను స్మరించేందుకు ప్రజల్ని అనుమతించడం లేదో వారికి మించిన దౌర్జన్య పరులు మరొకరు లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తాడు. వీటితో పాటు మస్జిద్కి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి, మస్జిద్లో నమాజు చదివే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మస్జిద్ దేనికోసం నిర్మించబడింది? అల్లాహ్ను స్మరించడానికి నిర్మించబడింది, నమాజు చేయడానికి నిర్మించబడింది. కనుక
మనం మస్జిద్లకు నిరతం వెళుతూ జమాత్లో పాల్గొంటూ పుణ్యంతో పాటు ఆ మస్జిద్ గౌరవాన్ని కాపాడమే కాకుండా మస్జిద్లను సైతం మనం ఇతర యొక్క శత్రువు యొక్క చేతుల నుండి వారి బారి నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో పేర్కొన్నది మస్జిదే అక్సాను. మస్జిదే అక్సా ఇలల్ మస్జిదిల్ అక్సల్లది, మస్జిదే అక్సా దాని పరిసరాలు శుభవంతమైనవి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అంటే మస్జిదే అక్సాకి చాలా ప్రాధాన్యత ఉంది. కనుక మస్జిదే అక్సా అనేది ఒక కిబ్లా, మస్జిదే హరాం అనేది మరొక కిబ్లా. యూదులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిములు కానీ ఈ మూడు సముదాయాలకు కిబ్లాలు అనేవి రెండే. పూర్వపు కిబ్లా మస్జిదే అక్సా అయితే ప్రస్తుత కిబ్లా మస్జిదే హరాం. కనుక ఈ రెండు కిబ్లాలు ఎప్పటి వరకు అయితే ముస్లింల హస్తగతం కావో అప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సంపూర్ణ అనుగ్రహాలకి వారు నోచుకోరు అన్న సంకేతాన్ని ఈ మేరాజ్ ఇస్రా సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సందర్భంగా తెలియజేసిన మరొక మాట ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కిబ్లా నుండి ఆ కిబ్లాకి వెళ్ళాడు. ఈ కిబ్లా నుండి ఆ కిబ్లాకి మధ్య వచ్చిన 1,24,000 మంది ప్రవక్తల్ని నాయకత్వం వహించి నమాజు చదివించారు. అంటే ఇక ఇతర ప్రవక్తల యొక్క ఏ యొక్క శాసనాలు అయితే ఉన్నాయో, ధర్మశాస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు చలామణి అయ్యే ఏకైక ధర్మశాసనం అనేది అది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిదే. వారే విజయం సాధిస్తారు ఎవరైతే ఆ ధర్మ శాస్త్రం ప్రకారం జీవిస్తారో అన్న సంకేతం కూడా ఇదే సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇక చివరిగా అభిమాన సోదరులారా, ఇస్రా మరియు మేరాజ్ మనకిచ్చే సందేశం అది దువా ప్రాముఖ్యత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నహు హువస్ సమీఉల్ బసీర్, ప్రవక్త సల్లల్లాహు తాయిఫ్ సందర్భంగా అంతగా వాళ్ళు వేధించిన, చిత్రహింసలు పెట్టిన, రక్తసిక్తం చేసేసిన వారిని అభిశపించలేదు. చేతులెత్తి వాళ్ళ కోసం దువా చేశారు. ఓ అల్లాహ్, వీరిని సన్మార్గం చూపించు, వీరు కాకపోయినా వీరి తర్వాతి తరాలైనా నన్ను అనుసరిస్తానక ఆశాభావంతో నేనున్నానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనాతి దీనంగా వేడుకున్నారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఓ ప్రవక్త, నేను నీ సహనాన్ని కూడా చూశాను. ఓ ప్రవక్త, నీ యొక్క ప్రజా సంక్షేమాన్ని కూడా నేను గమనించాను. ఓ ప్రవక్త, నువ్వు అనుసరించిన మార్గాన్ని కూడా నేను గమనించాను. నువ్వు చేసిన దుఆను కూడా నేను విన్నాను, స్వీకరించాను. ఫలితంగా నేను ఇస్రా మేరాజ్ యొక్క ఈ ప్రయాణక భాగ్యాన్ని కల్పిస్తున్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. దీన్ని బట్టి మనము సైతం ఎవరైతే మనల్ని వేధిస్తున్నారో, మనల్ని బాధిస్తున్నారో, ఇక్కట్ల పాలు చేస్తున్నారో, ఇబ్బందుల పాలు చేస్తున్నారో వారి విషయంలో మనము భావోద్రేకాలకు లోనై ప్రతిచర్యకు పాల్పడకుండా మనం వారి కోసం అల్లాహ్ సమక్షంలో చేతులెత్తి దువా చెయ్యాలి. వారి సన్మార్గం కోసం మనం పాటుపడాలి. వారిని సైతం మనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్న సంకేతం అనేది ఇస్రా మరియు మేరాజ్ మనకిస్తున్న యొక్క మరో యొక్క పాఠం అన్న విషయాన్ని మనం గమనించాలి. అభిమాన సోదరులారా, ఇదే సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తేనె, సారాయ్ మరియు పాలు ఇవ్వడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాలును స్వీకరించారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం ఏమన్నారు? మీరు నైజాన్ని, ప్రకృతి ధర్మాన్ని స్వీకరించారు. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరిగిందంటే, ఒక పసికందు అమ్మ కడుపు నుండి ఈ భూమి మీద వచ్చిన తర్వాత చాలా సులభంగా అతను జీర్ణించుకునే, లేదంటే మొదటిసారి అతని కడుపులో వెళ్ళే ఆహారం ఏది అంటే అది అమ్మ పాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే సులభంగా అది జీర్ణమవుతుంది. అలాగే ఇస్లాం అనేది కూడా చాలా సులభవంతమైన ధర్మం, చాలా సౌలభ్యం కూడుకున్న ధర్మం. ఏ ప్రాంతానికి చెందిన ప్రజలైనా సరే, ఏ భాష మాట్లాడే వారి ప్రజలైనా సరే, ఏ సంస్కృతి కలిగిన ప్రజలైనా సరే వారు ఇస్లాం ధర్మాన్ని అల్హమ్దులిల్లా చాలా అనేది ఈజీగా వారు పాటించవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే మానవ నైజానికి అనుగుణంగా ఉన్న ధర్మమే ఇస్లాం గనుక. ఇక మేరాజ్ సందర్భంగా చూసినాక ఆ సూచనలు ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో పేర్కొన్న లీనూరియహు మిన్ ఆయాతినా, ఆ ఆయాతులు ఇస్రా మేరాజుల గురించి మనం ఇస్రా గురించి తెలుసుకున్నాం. మేరాజ్కి సంబంధించిన ఆ సూచనలు ఇన్షా అల్లాహ్ తదుపరి ప్రసంగంలో తదుపరి ప్రసంగికులు ఎవరైతే ఉంటారో వారు బహుశా మీ ముందు పెట్టే యొక్క ప్రయత్నం చేయొచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రతి ఏటా ఈ యొక్క ఇస్రా మేరాజును మనం చేసుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం.
ప్రతి ఏటా ఈ ఇస్రా మేరాజ్ మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే బలహీన విశ్వాసంతో మీరు విజయం సాధించలేరు. మీ విశ్వాసం బలపడాలి, మీరు బలపడాలి, అప్పుడే అల్లాహ్ సహాయం మీకు అందుతుంది అన్నాక సందేశం ఇస్రా మేరాజ్ మనకిస్తుంది. కనుక ఆ సందేశాన్ని అర్థం చేసుకుంటూ ఆచరించి ఆ స్థాయికి చేరుకునే ప్రయత్నం మనమందరం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.